హాయ్ అండి. వెల్కమ్ టు కళ్యాణిస్ డైరీ. సో నేను సెకండ్ లాగ్‌తో నేను మళ్ళీ వచ్చేసానండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఈరోజు కంప్యూటర్ డిజైన్స్ గురించి మట్టుకే మాట్లాడతా అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా మిస్టేక్ చేశాను అందరితో పాటే. సో నేను మిషన్ తీసుకున్న తర్వాత నాకు మిషన్స్ ఎక్కడ వర్క్స్ కొన్ని వాళ్ళు వర్క్స్ ఇస్తారు. కాకపోతే కస్టమర్స్ కొత్త కొత్త వర్క్స్ అడిగేటప్పటికి నేను ఎక్కడ తీసుకోవాలి ఏంటో తెలియక నేను అవి ఇవి ఛానల్స్ చూసి వాళ్ళ డిజైన్స్ వీళ్ళ డిజైన్స్ అలా కొని చేసేదాన్ని. కానీ కొన్ని దగ్గర ఫినిషింగ్ సరిగ్గా బాగా వచ్చేది కాదు. అంటే అరిగిపోయేది కదా! సో అదేంటంటే వర్క్స్ అన్నీ ఏంటంటే మొత్తం అంతా క్వాలిటీ లేదనమాట వర్క్స్‌కి. సో స్టార్టింగ్‌లో నాకు అది తెలిసేది కాదు. తర్వాత నాకు ఇలాగా యాప్ ఉంటుంది. యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అట్లా నాకు తెలిసిందనమాట. సో నేను స్టార్టింగ్‌లోనే వీళ్ళ దగ్గర వర్క్స్ కొనుక్కునేదాన్ని. ఒక్కొక్కసారి తక్కువగా ఉండేది. ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా ఉండేది. ₹100 అట్లా కూడా నేను పర్చేస్ చేసుకున్నాను ఒక్కొక్క డిజైన్. సో అట్లా జరిగింది. తర్వాత వన్ ఫైన్ డే అనుకోకుండా నేను ఇలాగే మీకులాగా నేను కూడా ఎప్పుడు ఏదో ఛానల్ చూస్తూ ఉండేదాన్ని. అలా ఒక సైట్‌లోని జేసీ క్రియేషన్స్ అని చెప్పి నాకు ఒకటి వాళ్ళు తనకి క్రియేట్ చేసి డిజైన్స్ అన్నీ తనే సేల్ చేస్తుందని చెప్పి తెలిసిందనమాట. సో స్టార్టింగ్ ఏంటంటే తనకి ఇంకా వెబ్సైట్ లేదు. సో నేను ఇంకేం చేస్తాను అక్కడే ఎక్కడ కొనకుండా కేవలం తన దగ్గరే ఇంకా డిజైన్స్ తీసుకునేదాన్ని. తను ఓన్లీ క్రియేట్ చేస్తుందన్నమాట. న్యూ డిజైన్స్ అన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇంకా ఆ డిజైన్స్ చెప్తే నేను ఏ డిజైన్స్ కస్టమర్ కూడా నేను ఆ డిజైన్స్ చూపిస్తాను. ఆ డిజైన్స్లోనే తను ఓకే చేస్తేనే నేను డిజైన్ వేసేదాన్ని అనమాట. సో నేను స్టార్టింగ్‌లోనే అట్లాగా ఫాలో అయ్యేదాన్ని. మేడంకి నేను కాకపోతే ఒక డిజైను చేసుకోవాలంటే ఫస్ట్ కస్టమర్‌కి నా దగ్గర ఉన్న డిజైన్స్ చూపించాలి. తర్వాత మేడంకి నేను వాట్సాప్ పెట్టాలి. మేడం అవైలబిలిటీలో ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఉందమ్మా అని చెప్పేది. తర్వాత నేను పే చేసిన తర్వాత మెయిల్‌లో వేసేసి ఇచ్చేది. సో ఆ ప్రాసెస్ నాకు 1 డే పట్టొచ్చు, 2 డేస్ పట్టొచ్చు. అలా జరిగింది అది ప్రాసెస్. నిజంగానే నాకు ఏంటంటే ఈ లోపల నాకు డేస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. కొంతమంది కస్టమర్స్ అర్జెంట్ అంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం టైం ఉన్నా పర్వాలేదు. టైం ఉన్న వాళ్ళకి పర్వాలేదు. నాకు 1 డే, 2 డేస్ వేస్ట్ అయినా. కానీ అర్జెంట్ అన్నప్పుడు నాకు వర్క్ చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట. ఇది కూడా కరెక్ట్ కాదేమో అని అనిపించింది. తర్వాత మేడం ఏంటంటే చాలామంది అడుగుతున్నారని చెప్పేసి మేడం ఏం చేశారు, జేసీ క్రియేషన్స్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ మేడం ఏం చేశారంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. సో ఆ వెబ్సైట్ ఏంటంటే మనం గూగుల్లో కొట్టిన జేసీ క్రియేషన్స్ అంటే మనకు వస్తుందన్నమాట. సో అలా ఏంటంటే ఇప్పుడు అందరు కస్టమర్‌కి చాలా ఈజీగా చేసేస్తారు. సో దట్ వితిన్ ఏ సెకండ్‌లో మనకి అదో ఏదైతే మనమైతే చూస్ చేసుకుంటామో వితిన్ ఏ సెకండ్ మన దగ్గరకు వచ్చేలా చేశారన్నమాట డిజైన్. సో నేను ఇప్పుడు ఏ కస్టమర్ అడిగినా ఆన్ ది స్పాట్‌లో నేను వర్క్ అంతా రెడీ చేసుకొని పెన్ డ్రైవ్‌లోకి ఎక్కించేసుకొని నేను స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ప్రెజెంట్. సో ఇది చాలా బాగుంది. ఇంకా నేను ఏ డిజైన్స్‌కి వెళ్ళట్లేదండి. మీరు ఎవరైనా కంప్యూటర్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నైతే జేసీ క్రియేషన్స్‌కి వెళ్ళండి. సో దట్ నేనేం ప్రమోషన్ చేయట్లేదు. కేవలం ఏంటంటే ఆ వర్క్స్ ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. అంటే నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను మీకు. సో ఆ వర్క్స్ తప్పితే మీరు ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర అసలు కొనకండి మీరు దయచేసి. ఎందుకంటే అది యూజ్ చేయగా ఏంటంటే స్టిచ్చింగ్స్ వాళ్ళకి నీట్‌గా రావచ్చు. అలా వేరే వాళ్ళకి కొంచెం పక్కకి వెళ్ళిపోతుందన్నమాట డిజైన్ వచ్చేటప్పటికి. ఏంటంటే అది మూవ్ అయిపోతుంటాయి కదా! అది ఏంటంటే కొంచెం ఎలాగైనా తేడా వస్తుందండి అది అరిగే కొద్దీ. సో ఇదేంటంటే ఫ్రెష్‌గా మనము డైరెక్ట్‌గా తీసుకుంటున్నాం మనము. డైరెక్ట్‌గా సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాము. ఆ డౌన్లోడ్ చేసుకున్నదే మనం వర్క్ చేసుకుంటున్నాము. ఫినిషింగ్ ఇప్పుడైతే ఏదైతే నేను మీకు చూపించినయన్నీ జేసీ క్రియేషన్ వర్క్సే. సో ఇక నుంచి నేను ఏదైనా వర్క్ చేసినప్పుడు జేసీ క్రియేషన్‌కి ఏదైతే వర్క్ కోడ్ ఉంటుందో అది కూడా నేను అక్కడ పెడతానండి స్క్రీన్‌లోని. ఇక నుంచి ఏ వర్క్ చేసినా సరే. సో దట్ మీకు అది వర్క్ నచ్చితే కనుక మీరు అది ఆ నెంబర్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ జేసీ 107 లేదా 4682 అట్లా నెంబర్స్ ఉంటాయి. సో అట్లాగే ఏమైనా నెంబర్స్ ఉంటే కనుక ఆ నెంబరు ఎతుక్కునే బదులు సెర్చ్ ఉంటుంది అక్కడ ఈజీగా. మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూసుకోవడానికి ఏ డిజైన్స్ అనేది. సో మీరు అది కొడితే అదే డిజైన్ వస్తుంది మీకు. లేదు మాకు ఇంకా ఇప్పుడు అప్డేట్ అంటే ఫస్ట్ పేజ్‌లో ఇప్పుడైతే ఏవైతే తన మేడం క్రియేట్ చేస్తారో అవన్నీ ఇప్పుడు అప్డేట్‌లో ఉంటాయి. ఓకే. ఇంకా పాతవి ఏమన్నా కావాలంటే కూడా కేటగిరీస్ ఇచ్చారన్నమాట. ఇలా ఫ్లవర్స్, ఫిష్, సింపుల్ డిజైన్స్, టెంపుల్ డిజైన్స్ అని, బోట్ నెక్స్ అని చెప్పి, పంజాబ్ డ్రెస్ నెక్స్ అని, బుటీస్ అని ఇలా సింపుల్‌గా మనకేంటంటే కేటగిరీస్ ఇచ్చారు. సో దట్ మనం ఏంటంటే ఏదైనా చూస్ చేసుకుని ఆ చూసింగ్‌లోనే మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని
తర్వాత మనము డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయగానే వెంటనే దాన్ని ఓకే కొట్టేసేస్తుంది. పేమెంట్ అవ్వగానే ఓకే అనేది డౌన్లోడ్ చూపించేస్తుంది. డౌన్లోడ్ వెంటనే అయిపోతుంది. విత్ ఇన్ ఏ సెకండ్ అయిపోతుంది. అది పేమెంట్ ఇలా అవ్వటం, డౌన్లోడ్ అలా అవటం, విత్ ఇన్ ఏ టైం కూడా పట్టదు. సో ఇది చేయాలంటే జేసీ క్రియేషన్లో మీరు లాగిన్ అవ్వాలండి. లాగిన్ అవ్వాలంటే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకుంటే, ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్లో యాప్ ఉండేది, ఇప్పుడు యాప్ ఉందో లేదో తెలియదు, కానీ నేను అన్నీ గూగుల్లో చేస్తాను. వన్స్ నా నెంబర్తో నేను లాగిన్ చేసుకుంటున్నాను కాబట్టి అది నాకే ఓపెన్ అవుతాయి. ఇన్ కేస్ మీ పెన్ డ్రైవ్లో కొంచెం ఏదైనా ప్రాబ్లం అయ్యి డిజైన్స్ అన్నీ పోయినా ఆల్రెడీ మీరు లాగిన్ అవుతారు కాబట్టి మీ యూజర్ ఐడి పాస్వర్డ్తోని, సో మీ డౌన్లోడ్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. సో మళ్ళీ మీరు దాంట్లో డౌన్లోడ్లోకి వెళ్ళి మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ కొత్త పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవచ్చు. సో దాని ద్వారా మీకు ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇట్లా కంటే మీరు ఇలా వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది తెలుసా డిజైన్స్ మరి దారుణంగా తెలుసా 100కి 15 డిజైన్స్ 630 డిజైన్స్ అట్లా అమ్మేస్తుంది అనమాట. అది యాక్చువల్లీ ఏంటంటే అవి పాత డిజైన్స్ సరిగ్గా ఉండట్లేదు. నేను కొన్నాను కానీ ఇప్పుడు యూస్ కూడా చేయట్లేదు. నాకు మనీ వేస్ట్ అయిపోయింది. కానీ జేసీ క్రియేషన్లో ఆల్మోస్ట్గా 100% అని చెప్పను, 90% అయితే చాలా ఫినిషింగ్ బాగుంటుంది. అంటే చిన్న మిషన్ గురించే మాట్లాడుతున్నాను. పెద్ద మిషన్ అయితే నీట్గా వస్తుంది. చిన్న మిషన్ అన్నది పెద్ద మిషన్ తీసుకోలేదండి. పెద్ద మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది. పెద్ద మిషన్ గురించి నేను ఇంకో వీడియో చేస్తానండి. దాని గురించి మాట్లాడాలి నేను. అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తాను. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సో ఎవరైనా కంప్యూటర్ వాళ్ళు చేద్దాము, కంప్యూటర్ వాళ్ళు అక్కడ ఇక్కడ కొంటున్నారు అంటే కనుక లేదండి, మీరు డైరెక్ట్గా జేసీ క్రియేషన్స్ యాప్లోకి వెళ్ళి కొనుక్కోండి. నాది సలహా మటుకి ఒకసారి చూడండి. అన్నీ కొనుక్కోవసం లేదు. మీరు దగ్గర ఉన్న డిజైను, అందులో ఉన్న డిజైను ఒకసారి ఒక్కటే పర్చేస్ చేసుకుని మీరు చేసుకుంటే డిఫరెన్స్ తెలుస్తుంది. ఫినిషింగ్ ఏంటి, ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అనేది ఫినిషింగ్. ఓకే అండి. నా ఛానల్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.